ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలత సత్య. నేను మీ శ్రీలత. ఈ రోజు మీరు అనుకుంటున్నారొచ్చు ఎక్కడున్నాను, బయట ఉన్నాను అనుకుంటున్నారా? మీరు అనుకునేది కరెక్టే, నేను బయటే ఉన్నాను. ఈ రోజు వీకెండ్ కాబట్టి శంషాబాద్ దగ్గర ఉన్న అమ్మపల్లి టెంపుల్ కి వెళ్దామని మేము అనుకున్నాం. సో దారిలో ఉన్నాం. చూడండి, నా వెనక బోర్డు పైన కనిపిస్తుంది కదా మీకు, శంషాబాద్ అని. శంషాబాద్ దగ్గర ఉంటది ఈ టెంపుల్. ఆ టెంపుల్ కి వెళ్తున్నాం ఇప్పుడు మేము. టెంపుల్ కి వెళ్ళాక టెంపుల్లో విశేషాలు ఏంటి, టెంపుల్ ఎలా ఉంటది, ఆ టెంపుల్లో దేవుడు ఎలా ఉంటాడు, అవన్నీ మీకు టెంపుల్ కి వెళ్ళాక నేను చెప్తాను. టెంపుల్లో కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్య. ఈరోజు మనం వెళ్తున్నాం అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి టెంపుల్ కు. ఈరోజు అక్కడ విశేషాలు మా మిస్సెస్ శ్రీలత మీకు చెప్తుంది. ఇది శంషాబాద్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. మన హైదరాబాద్ కు చాలా దగ్గరలోనే ఉంది. సో ఫ్రెండ్స్, మనమైతే గుడి దగ్గరకు వచ్చేసాము. బట్ లోపలికి వెళ్ళడం ఉంది. ఇంకా లోపల గుడి ఎలా ఉంది, గుడిలో దేవుడు ఎలా ఉన్నాడు, గుడి విశేషాలు ఏంటో అవన్నీ తెలుసుకోవాలంటే వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పదండి, నాతో పాటు మీరు లోపలికి రండి, దర్శనం చేసుకుందరు కానీ. సో ఫ్రెండ్స్, వచ్చేసాము మనం గుడి దగ్గరికి. ఇక్కడైతే నా వెనక 2 ఏనుగులు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే గుడికి వచ్చే వారికి వెల్కమ్ చెప్తూ స్వాగతం చెప్తున్నట్లు ఉన్నాయి కదా. ఇంకా లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్లే ముందు గుడి చుట్టుముట్టు సరౌండింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. చూస్తున్నారు కదా, నా వెనక గుండం ఉంది. దీన్నే కోనేరు అని కూడా అంటాం కదా. చూడండి, ప్రజెంట్ అయితే నీళ్ళు లేవు. సినిమా షూటింగ్స్ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మేబీ షూటింగ్ వాళ్ళు ఇంపేటట్టున్నారు. ఇప్పుడైతే నీళ్ళు లేవు. ఇంకా చుట్టుముట్టు స్తంభాలు ఉన్నాయి కదా, ఈ కోనేరుకు చుట్టుముట్టు స్తంభాలు. ఆ కాలంలోనే అవి యూనిటీకి, ఐక్యతకి గుర్తుగా కొన్ని స్తంభాలు హిందూ ఆర్కిటెక్చర్ ప్రకారం కట్టడం జరిగింది, కొన్ని స్తంభాలు ముస్లిం ఆర్కిటెక్చర్ ప్రకారం కట్టడం జరిగింది. చూసుకుంటే ఇదంతా హిందూ ఆర్కిటెక్చర్వి ఇలా ఉన్నాయి మన మోడల్. ఇటు సైడ్ అంతా రైట్ సైడ్ అన్నీ ముస్లిం ఆర్కిటెక్చర్ ప్రకారం చూడండి వాళ్ళ డిజైన్ లెక్క ఉన్నది అది. ఇంకా దీని చుట్టూ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అయితే ఈ ప్లేస్ చాలా బెటర్ అండి. చూడండి, మన ముందు ఆల్రెడీ ఎవరితో ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కూడా జరుగుతుంది. హైదరాబాద్లో ఉన్న మోస్ట్ ప్లేసెస్లో ప్రీ వెడ్డింగ్కి ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఆ కాలంలోనే ఐక్యతకి, యూనిటీకి గుర్తుగా స్తంభాలను కట్టారు కదా. ఇందులో ఉన్న 30 స్తంభాలనేమో హిందూ సాంప్రదాయం ప్రకారం హిందూ ఆర్కిటెక్చర్లో కట్టడం జరిగింది. అటువైపున వీటికి ఆపోజిట్లో ఉన్న 14 స్తంభాలను మాత్రం ఈ ముస్లిం ఆర్కిటెక్చర్ ప్రకారం కట్టడం జరిగింది. అంటే హిందూ ముస్లిం అందరూ సమానం, అంతా ఒకటే అన్న గుర్తింపుగా, సింబాలిక్గా కట్టడం జరిగింది దీన్ని. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూశారు కదా, ఇలా చాలా మంటపాలు, చాలా కట్టడాలు ఉన్నాయి. మరొకసారి చూద్దాం. సో ఇది మీకు కనిపిస్తుంది కదా, ఆనాటి కాలంలో ఆ రథాన్ని పెట్టేవారు అనమాట. దాన్ని మనం బుర్జు అని కూడా అంటాము. ఇది గుడి ముందు ఉన్న మండపం. ఇప్పుడు పైకి వెళ్ళి గుడిని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనం ఒక కళ్యాణ మండపం చూసాం కదా, దాని పైనుంచి వ్యూ ఇది. పైనుంచి కోనేరు అయితే ఇలా కనిపిస్తుంది. ఈ కళ్యాణ మండపంకి ఎదురుగానే మెయిన్ గుడి ఉంది. మనం ఇంకా మెయిన్ గుడిలోకి వెళ్ళలేదు, వెళ్దాం దాంట్లో కూడా. ఇక ఈ గుడి విశేషానికి వస్తే మాత్రం 11వ శతాబ్దం నాటి దేవాలయం అండి. ఇది చాలా గొప్ప చరిత్ర ఉంది దీనికి. ఇన్ని 700 సంవత్సరాల క్రితం కట్టిన గుడి అయినా ఇంకా గోపురాలు కానీ, కళ్యాణ మండపాలు కానీ చెక్కు చెదరకుండా ఉన్నాయంటే ఆ కాలంలో ఎంత గట్టిగా
కట్టారో అర్థం చేసుకోవచ్చు. ఈ గుడిని మాత్రం వెంగి చాళుక్యులు అనే రాజులు కట్టించారనే చరిత్ర మాత్రం దీనికి ఉంది. ఈ గుడి స్థలం వచ్చేసి 250 ఎకరాల స్థలంలో గుడిని నిర్మించడం అయితే జరిగింది. కేవలం ఇది శంషాబాద్కి 6 కిలోమీటర్ల దూరంలోనే ఈ గుడి ఉంటుంది మనకు. ఇక్కడ శ్రీరామనవమి అన్ని పండుగలు బాగా జరుగుతాయి. ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ మాత్రం అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఎంతో చుట్టుప్రక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు శ్రీరామనవమి రోజు వస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక పెద్ద హాల్ కట్టి ఉంది కదా. ఈ హాల్లో ఏంటంటే ఎవ్రీ సండే ప్రతి ఆదివారం 1 గంట నుంచి 3-4 గంటల వరకు అన్నదానం జరుగుతుంది. మనం కూడా అన్నదానంకి డబ్బులు ఇవ్వాలన్నా, అన్నదానంలో మనము పాల్గొనాలన్నా 500 రూపీస్ ఇచ్చి రసీదు తీసుకోవాలన్నమాట. మనకి ఏ సండే రావాలో వాళ్ళు ముందే చెప్తారు. మెయిన్ గుడి దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు గుడి గాలి గోపురం ఎత్తు చూసుకుంటే 90 అడుగుల ఎత్తుంది. ఇది 90 అడుగుల ఎత్తులో ఉంది. చూసుకోండి ఒకసారి పై వరకు వ్యూ. తీరా గుడి గాలి గోపురం నుంచి కిందికి వస్తే అక్కడ మనకు ఫస్ట్ మొదటిగా అనంత పద్మనాభ స్వామి పడుకుని దర్శనం ఇస్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసాం. మొట్టమొదటిగా రాగానే ధ్వజస్తంభం ఉంది మనకు. ధ్వజస్తంభం కింద చూడండి ఎవరు ఉన్నారో, అక్కడ హనుమాన్ ఉన్నాడు మనకు. ఈ గుడిలో ఒక ప్రత్యేకత ఉంది. లోపల దేవుడి దగ్గర శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు మాత్రమే ఉంటాడు, హనుమాన్ ఉండడు. కాబట్టి హనుమాన్ని ధ్వజస్తంభం దగ్గరనే స్థాపించడం జరిగింది. సో ప్రస్తుతం అయితే గుడి లాక్ చేసి ఉందండి. మళ్ళీ ఈవినింగ్ 5కి అట్లా ఓపెన్ అవుతుందంట. అప్పటికల్లా మేము ఉంటే దేవుడిని చూపిస్తాం, లేకపోతే అక్కడ దగ్గరికి గేట్ దగ్గరికి వెళ్ళాక లోపల దేవుడు కనిపిస్తున్నా మీకైతే చూపిస్తాము. ఇంకా ఇటు పక్కకు వచ్చేసి ఒక చెట్టు ఉందండి, పెద్ద మారేడు చెట్టు అది ఉందన్నమాట ఇక్కడ. సో అక్కడ దానికి అన్ని ముడుపులు ఉన్నాయి. మీరు చూస్తున్నట్లయితే ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఏ కోరిక కోరుకొని మనం ముడుపు కట్టినా అది తొందరలో నెరవేరుతుంది. మన కోరిక అయ్యాక ఏం చేయాలంటే ఆ ముడుపుని విప్పి పారే నీళ్ళల్లో కానీ, ఎవరి ముడుపైనా సరే, మన ముడుపు కాకుండా ఏదో ఒక ముడుపుని విప్పి పారే నీళ్ళల్లో కానీ, ఎవరు తొక్కని ప్లేసుల్లో కానీ వేయాలన్నమాట. లోపల వ్యూ మాత్రం ఇలా ఉంది. ఈరోజు సండే కదా, చాలామంది జనం ఉన్నారు. కొంచెం సండే కానీ, స్పెషల్ డేస్లో కానీ, వీకెండ్స్లో కానీ జనం ఉంటారు. మిగతా రోజుల్లో ఓకే అంత జనం ఏమి ఉండరు. ఇంక ఇటువైపు మనకు ఒక గోపురం ఉందండి. ఇది గుడి లోపల ఉన్న గోపురం అండి. ఇది ఇంతసేపు మనం చూసిన గోపురం ఏమో ఎంట్రన్స్ దగ్గర ఉన్న పెద్ద గోపురం కదా. ఇది గుడి లోపల ఉంది. కొంచెం పురాతనమైనది కాబట్టి మీకు క్లియర్గా మేబీ కనిపించకపోవచ్చు. ఆ చెక్కడాలు చూసినా దానిపైన అక్కడ అదిగో ఆ లాస్ట్లో థర్డ్ దాంట్లో మనకి ఏం కనిపిస్తుందంటే అది హాలాహలం చిలికేది పాముది సీన్ ఉంటుంది కదా, అది చెక్కిరు. ఎక్కడ ఏ గుళ్ళల్లో లేని ఒక సౌకర్యం మనకు ఉందని గుడి వాళ్ళు కల్పించారు. అదేంటంటే ఆ ముందు ఎదురుగా మనకు ఒక గేట్ ఉండి స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. ఆ స్టెప్స్ మార్గం గుండా వెళ్తే గుడి పైన మొత్తం ఏమంటారండి దీన్ని, దాబా ఎక్కి మొత్తం స్లాబ్ అదంతా తిరిగి గుడి వ్యూ కానీ, ఈ ఊరి వ్యూ కానీ, కోనేరు వ్యూ కానీ, A to Z మనం గుడి పైకి ఎక్కితే మొత్తం కనిపిస్తుంది. ఇలాగ ఏ గుళ్ళో ఉండదు గుడికి పైకి ఎక్కే విధానం, ఈ గుళ్ళో మాత్రమే ఉంటుంది అన్నమాట. పైకి ఎక్కి కూడా మనం పైన మొత్తం రౌండ్గా మొత్తం వ్యూ చూడొచ్చు. పైన రౌండ్గా నడిచే అంత మార్గం ఉందండి. గుడి పైన మొత్తం మార్గం ఉంది రౌండ్గా నడవడానికి. ఓకే ఫ్రెండ్స్, దర్శనానికి లోపలికి అయితే మనం వెళ్తున్నాము. చూద్దాం లోపల బయటకి అయితే వచ్చేసాము. అక్కడ పంతుని అడిగాను దేవుడిది చూపిస్తామని ఒప్పుకోలేదు. ధ్వజస్తంభం విషయానికి వస్తే ధ్వజస్తంభం దగ్గర మనకు కింద హనుమాన్, గరుత్మంతుడు ఇద్దరు ఒకే దగ్గర పక్కపక్కన దర్శనం ఇస్తారు మనకు. ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్ గుడి మాత్రం మూసేయబడింది. చూద్దాం గేట్ దగ్గరికి వెళ్తే కనిపిస్తుందేమో, ట్రై చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ గుడిలో ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ మనకు తాబేలు కనిపిస్తుంది కదా మనకు. ఇలాంటి తాబేలు ఏ గుడిలో ఉండదు. కూర్మావతారంకి ప్రతీకగా తాబేల్ని ఇక్కడ నిర్మించడం జరిగింది మనందరం దర్శనం చేసుకోవడానికని. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య,
ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. ఈ గుడి విశేషాల్లోకి వస్తే ఇంకో అతిపెద్ద విషయం ఏంటంటే శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు వనవాసం టైంలో ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకున్నారట అని స్థల పురాణం చెప్తుంది. అప్పటి నుంచి ఈ గుడికి సీతారామచంద్ర స్వామి అనే పేరు వచ్చిందన్నమాట. ఆ టైంలో హనుమాన్ వాళ్ళ దగ్గరికి రాలేదు. ఇంకా హనుమాన్ వచ్చేలోపే వాళ్ళు విశ్రాంతి తీసుకొని వెళ్ళిపోయారు అని మాత్రం పురాణం చెబుతుంది. ఎక్కడ రాముడు ఉన్నా అక్కడ ఖచ్చితంగా హనుమాన్ ఉండాలి కాబట్టి ధ్వజస్తంభం దగ్గర హనుమాన్ని మాత్రం స్థాపించడం జరిగింది. ఇంకో విశేషం, ఈ గుడి వాళ్ళు ఏం చేశారంటే మనం ఎంట్రన్స్లోనే వచ్చేటప్పుడు ఒక ద్వారం చూపించాం కదా, దానికి ఎదురుగా అతిపెద్ద భారీ హనుమాన్ విగ్రహాన్ని మాత్రం స్థాపించారు. గుడికి బయట హనుమాన్ ఉన్నాడు అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు దర్శనం అయితే జరిగింది సీతారామచంద్ర స్వామిది. ఇప్పుడు మనం బయటికి వచ్చాము. మళ్ళీ ఒకసారి గాలిగోపురం వ్యూ చూసేద్దాం. వర్షం కూడా వచ్చేలా ఉంది. సమ్మర్లో హాలిడేస్లో రావాలనుకుంటే శంషాబాద్కు అతి దగ్గరలోనే 5 కిలోమీటర్ల దూరంలోనే ఉందండి అమ్మపల్లి టెంపుల్ అని. మీరు గూగుల్లో చూసినా కానీ తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, బయటకైతే వచ్చేసాం మనం. నేను గుడి లోపల చెప్పాను కదా, గుడికి ఎదురుగా లోపల హనుమాన్ విగ్రహం ధ్వజస్తంభం దగ్గర చిన్నది ఉంది కదా. ఇప్పుడు గుడి బయట రాముల వారికి కాపలాగా గుడి బయట అతిపెద్ద భారీ హనుమాన్ విగ్రహాన్ని ఇక్కడ చూసుకోవచ్చు మీరు. దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధి నియోజన శర పరిలంఘన రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధి నియోజన శర పరిలంఘననే హరిభాజన హరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ బడవాకృత బడవాకృత బడబాణలకృత బహుభస్మార్చన జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాపున జయ మిడదాపుగనే. చూస్తున్నారుగా, నా వెనుక హనుమాన్ దర్శనం అయిపోయింది. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీలత సత్య. ఇది నాది సెకండ్ వీడియో అండి యూట్యూబ్లో. ఫస్ట్ వీడియోలో ఆడియో ఇంప్రూవ్ చేసుకోండి అన్నారు. ఇందులో ఆడియో ఇంప్రూవ్ అయ్యిందా లేదా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.